హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రైతు బంధువులందరికీ ఒక అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక అప్డేట్ ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను చెప్పడం జరిగింది. ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఈ తేదీన పీఎం కిసాన్ పథకం 21 విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది. అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి, ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెబుతాను. సో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పీఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి 3 విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 20 విడతల్లో రైతులకు నిధులు అందించింది. ఇక ఇప్పుడు 21 విడతపై అందరి దృష్టి ఉంది. సో 21 విడత నిధులు దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదలవుతాయని మొదట అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిధులు వాయిదా పడ్డాయి. రైతులు కొంత నిరాశ చెందారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి వార్త వచ్చింది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 20 తేదీ వచ్చేలోపు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది. అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రైతులందరి బ్యాంక్ ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున నిధులు డైరెక్ట్గా జమ అవుతాయి. అయితే మీ ఖాతాల్లో డబ్బు జమ కావాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది. మీరు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఎవరైతే ఈకేవీసీ పూర్తి చేసి ఉంటారో వారికే ఈ నిధులు జమ అవుతాయి. చెయ్యని వారికి నిధులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ సమీప రైతు సేవా కేంద్రంకి వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.